గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాయకులు కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. వేలాది మంది కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మమ్మలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని, ప్రజల తరపున పోరాడకుండా అడ్డుకునే యత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ గోల్నాక ప్రజల పక్షాన చివరి వరకు నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ గత 5 సంవత్సరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. బఫర్ జోన్ పరిధిలోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదల కోసం మినీ ఫంక్షనల్ లేదా ప్రజా అవసరాలకు వినియోగించేందుకు కృషి చేశానని, కొద్ది మంది అడ్డుకోవడంతో అది ఆగిపోయిందని చెప్పారు. ఆ భూమిని ప్రజలకు చెందేలా చివరి వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తానన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని, ప్రజల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల అభివృద్ధిని పుస్తక రూపంలో ముద్రించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో బుక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అమూల్యమైన సందేశం ఉంటుంది. దూసరి శ్రీనారాయణ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై లక్ష్మీనగర్లో 1,52,00,000 మంచినీటి పైప్ లైన్ నిర్మాణం, 30 లక్షలతో వర్షపు నీటి పైప్ లైన్ ఏర్పాటు, 10,50,000 డ్రైనేజీ పైప్ లైన్ పనులు, మొత్తం బస్తీలో 2,16,00,000తో అభివృద్ధి పనులు చేయాలి. తిరుమల నగర్ బస్తీ మనస్ఫూర్తిగా దూసరి లావణ్య మనం కూడా ఆదర్శంగా ఒకరికి ఒకరు కూర్చొని యథార్థంగా మాట్లాడుకొని శ్రీమతి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గోల్నాక డివిజన్ ప్రజలందరూ ఆదరించి, అభిమానించి కార్పొరేటర్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి పాదాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మాకు కార్పొరేట్గా అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో గోల్నాక డివిజన్లో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, సీసీ రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు, కరప్షన్ విషయంలో కావచ్చు, వసూళ్ల విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటివన్నిటిని పారదోసి ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఏమేమి చేసినాం అనేది ఈ గోల్నాక డివిజన్ ప్రజల అధ్యక్షతగా వాళ్ళకి వివరించడం జరిగింది. దానితో పాటు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఈరోజు గతంలో మేము 3,38,26,00,000 రూపాయలతో గోల్నాక డివిజన్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా కేటీఆర్ అన్న గారు, అదేవిధంగా హరీష్ రావు అన్న గారి సహకారంతో పాటు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి సహకారంతో కూడా, కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి సహకారం కూడా పూర్తి సంపూర్ణ సహకారం మా డివిజన్ మీద అందించడం జరిగింది. అందరి సహకారం, పార్టీలకు అతీతంగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, స్థానికంగా అందరి సహాయ సహకారం ఇవ్వడం వల్ల, బస్తీ కమిటీల పెద్దల సహకారము,
అదేవిధంగా స్థానిక ప్రజల సహకారంతో పాటు ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది. మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.